ఈ హన్మకొండ ప్రస్తుత ఎమ్మెల్యే అత్యుత్సాహంతో భద్రకాళి గుడి అభివృద్ధి పేరుతోని మాడవీధుల నిర్మాణం కోసం నేనే 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చినా అని చెప్పేసి ప్రగల్భాలు వలికి ఆ గుడికి ఆనుకొని ఉన్నటువంటి చెరబండ రాజనగర్ కాలనీని ఒక దురుద్దేశంతో ఒక కుట్రపూరితంగా రాత్రికి రాత్రే ఎత్తేయాలనేటువంటి కుట్ర బనుతే ఆ కాలనీ వాసులకు అండగా బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు అండగా నిలబడితే వారికి మద్దతుగా మా వినయ్ భాస్కర్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రతినిధి బృందం ఒక ఎస్సీ కమిషన్ దగ్గరికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దగ్గరికి ఆ గుడిసెవాసుల గోడును వెళ్ళబూసుకోవడానికి తీసుకెళ్తే ఆ కమిషన్ స్పందించి ఈ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి కావచ్చు డీజీ గారికి లెటర్ రాసి వారికి రక్షణ కల్పించాలి, వారికి కాలనీల మౌలిక సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేస్తే అది జీర్ణించుకోలేని రాజేందర్ రెడ్డి గారు వెంటనే మళ్ళీ ఒక స్క్రిప్ట్ను వెంటనే అల్లిండు. అసలు మొన్నటిదాకా 30 కోట్లు నేనే తీసుకొచ్చినా అని చెప్పినటువంటి రాజేందర్ రెడ్డి వినయ్ భాస్కర్ గారు ఏదో మినిట్స్లో సంతకాలు ఉన్నాయని చెప్పేసి తన పెయిడ్ సోషల్ మీడియా బ్యాచ్తో కరపత్రాలు వంచినట్టు ఆ జియో కాపీలు మంచిని మేము చూసినాం. వాస్తవానికి 30 కోట్ల రూపాయలు నువ్వు వంచేటువంటి కరపత్రాలలోనే కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో వినయ్ భాస్కర్ గారు చీఫ్ విప్గా ఈ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులుగా ఉన్నప్పుడే 2023 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన భద్రకాళి మాడవీధుల అభివృద్ధి పేరిట ఒక కమిటీ కూర్చున్నది. ఆ కమిటీలో స్థానిక శాసనసభ్యులుగా వినయ్ భాస్కర్ గారు, అప్పటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, కుడా చైర్మన్ సుందర్ రాజు గారు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ ప్రావీణ్య ఐఏఎస్ కావచ్చు, ఇదే కుడాకు సంబంధించినటువంటి ప్లానింగ్ ఆఫీసర్ ఇప్పుడు ఉన్నాడుగా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అదే అజిత్ రెడ్డి కావచ్చు, మిగతా సంబంధిత అధికారులు కూర్చొని ఒక మినిట్స్ తయారు చేసిరు. ఈ భద్రకాళి మాడవీధులను ఏ రకంగా అభివృద్ధి చేద్దాం, ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏ రకంగా చేయాలని చెప్పేసి అలా డిస్కషన్ వచ్చినటువంటి క్రమంలో వినయ్ భాస్కర్ గారు మినిట్స్ మీరు చదివినట్లయితే సంతకం చూసినటువంటి ఓ దద్దమ్మలారా వినయ్ భాస్కర్ ఏం మాట్లాడిండు అని చెప్పేసి కూడా ఆ జీవో కాపీలు ఉంది. వినయ్ భాస్కర్ గారు ఏమన్నారు, ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి అనుమతి మేరకు వారికి ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పించి ఈరోజు మన గుడిని అభివృద్ధి చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు తప్ప ఎక్కడ కూడా మీలాగా నీళ్లు బంద్ చేయాలి, కరెంటు బంద్ చేయాలి, బ్లాక్ మెయిల్ చేసి ఆ గుడిసెలను ఎత్తేయాలని చెప్పేసి వినయ్ భాస్కర్ ఎక్కడ చేయలే.